హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ రాజమండ్రి దగ్గర ఉన్నాము. ఇక్కడ బ్రదర్ వాళ్ళు రీసెంట్ గానే ఒక 1 వీక్ అయిందంట డైరీ ఫామ్ స్టార్ట్ చేసినారు. డైరీ ఫామ్ అంటే నథింగ్ బట్ సేల్ పాయింట్ స్టార్ట్ చేసినారు. బ్రదర్ వాళ్ళని అడుగుదాము. బ్రదర్, ఒకసారి మీ డైరీ ఫామ్ పేరు, అడ్రస్ చెప్పండి. వెంకటేశ్వర డైరీ ఫామ్ అన్న. వెంకటేశ్వర డైరీ ఫామ్ అడ్రస్ చెప్పండి. రాజమండ్రి రైల్వే స్టేషన్ పక్కనే రైల్వే స్టేషన్ పక్కన మా డైరీ ఫామ్. ఓకే, పక్కనే ఉంటది. పక్కనే ఉంటుంది, ట్రైన్ దిగిన మా డైరీ ఫామ్ కనిపిస్తుంది. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయన్న? మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 10 గేదెలు ఉన్నాయన్న. 10 గేదెలు ఉన్నాయి. 10 గేదెలు కన్నా వచ్చింది గేదెలు 2 రోజులు లోడ్ వచ్చి వస్తాయి. ఇంకా వారం 10, 20, 30 గేదెలు ఉంటాయి మా దగ్గర ఇప్పుడు. సో రెగ్యులర్ గేదెలు తెప్పిస్తారు. గేదెలు ఆవులు కూడా ఉంటాయి. ఆవులు కూడా చెప్ప జెర్సీ ఆవులు గేదెలు. పాల విషయానికి వస్తే ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉంటాయన్న మీ దగ్గర? 7 నుంచి 8 లీటర్ల పూట కన్నా. పూటకు 7 నుంచి 8 లీటర్ల పూట వచ్చి అంటే 5 లీటర్లు 5, 6, 7 అట్లా. చిన్నగా 5 లీటర్ల పెద్ద 7, 8. సో యావరేజ్ వచ్చేసి 5 లీటర్లు తగ్గకుండా 5 లీటర్లు 5 లీటర్ల పూటకు రోజుకు 10 లీటర్లు 12 లీటర్లు 14 లీటర్ల కెపాసిటీ పెద్ద గేదెలు. రేట్ విషయానికి వస్తే మినిమం ఎంత రేట్ ఉంటుంది మీ దగ్గర? మాక్సిమం ఎంత రేట్? 1,00,000 నుంచి 1,70,000, 1,80,000 దాకా ఉంటారు. 1,00,000 నుంచి 1,80,000 వరకు గేదెల ధర అయితే ఉంటది. ఇక్కడ గేదెలు కొన్న వాళ్ళకి మీరు ఎటువంటి గ్యారంటీ ఇస్తారన్న? 2 పూట్ల 3 పూట్ల పాలు చూసుకుని తొలగలొచ్చు గేదెలు. ఇంటి గేదెలు ఇక్కడే సూడు గేదెలు అయితే మై వచ్చినా ఏం వచ్చినా గ్యారంటీ ఉంటుంది. సో ఏదైనా డైరీ ఫామ్ వరకే. డైరీ ఫామ్ వరకు. పాల విషయం వస్తే మాత్రం పాలు డైరీ ఫామ్ 3 పూట్ల చూసుకుని తొలగలొచ్చు గేదెలు. అక్కడికి పోయిన తర్వాత సంబంధం లేదు. అక్కడ పోయిన తర్వాత ఏం పెడతారు, మనకి ఏం తిస్తారు, మన డైరీ కంటే చూపిస్తారు. అందుకే 3 పూటలు చూసుకోమన్నాం పాలు. ఇక్కడే 2 పూటలు కలిసి 2 రోజులు చూసుకున్నా పర్లేదు. ఉండడానికి రూమ్ ఉంటుంది, అన్ని ఉంటుంది, పాలు చూసుకోవచ్చు. దగ్గర ఉండాలి. ఏం దానా పెట్టుకున్నా, ఏం దానా పెడతాం అని చూపిస్తాం. వాళ్ళు ఏం పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. మీరు ఈ బిజినెస్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారన్న? నేను ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు చేస్తున్నాను. స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు. 3 రోజులు. సేల్ పాయింట్ అమ్మడం వచ్చేసి 3 రోజులు స్టార్ట్ చేసి. డైరీ అయితే 10 సంవత్సరాలు చేస్తున్నాం. డైరీ ఫామ్ కూడా కొత్త కట్టినట్టు కట్టి ఉన్నది. మన కట్టి 15 రోజులు అవుతుంది కట్టి. డైరీ ఫామ్. డైరీ ఫామ్. సో చూసుకోవచ్చు. గేదెల గురించి చూద్దాము. 10 గేదెలు అంటున్నారు. నెక్స్ట్ ఫస్ట్ ఇది బూరి జాతి గేదె, పెద్ద సైజ్ ఉంది. 2 ఈత బూరి గేది. 2 ఈత. మీ అంచనా ప్రకారం ఎన్ని వచ్చన్న పాలు? ఒక 8 లీటర్లు వచ్చిన పూటకి. 8 రోజు మీద 16 లీటర్లు వస్తుంది. ముందుకు నడిపించాను. 2 ఈత గేది కూడా. ఒక ఎత్తినింది 2 ఈత. 2 ఈత. ఇంకా 20 రోజులు టైం ఉంది దానికి. 20 రోజులు టైం ఉంది. 20 రోజులు టైం ఉంది. అంటే మీ దగ్గర నిండు చూడి గేదెలు ఉంటాయి, పాలిచ్చే గేదెలు అన్ని ఉంటాయన్న. సో బూరి జాతి గేదె 20 రోజులు ఉందంట. ఈయన నీకే సైజ్ కూడా చూసుకోవచ్చు. 2 ఈత గేదె అనేసి చెప్తున్నారు. గేదె కూడా క్వాలిటీ, ఏబీ సైజ్ క్వాలిటీ. రింగు 2 ఈత. ఎంత మిల్క్ కెపాసిటీ? ఎంత? 15 లీటర్లు. 15 లీటర్ 15 లీటర్ దాకా కెపాసిటీ అనేసి చెప్తున్నారు. సైజ్ కూడా చూడవచ్చు. గేదె అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. దీని గురించి చెప్పండి అన్న. ఇది 2 ఈత గేది. 2 ఈత గేదె. ఇది 2 ఈత. ఇది కూడా ఒక 14 లీటర్లు 13 లీటర్లు ఎత్తున్న పాలు రోజు మీద. ఇది ముర్రా, ప్యూర్ ముర్రా చూసుకోవచ్చు. 14 లీటర్. ఎన్ని రోజులు ఉందన్న టైం? ఇంకా 10 రోజులు టైం ఉంది. 10 రోజులు టైం ఉంది. 10 రోజులు టైం ఉంది. సో 10 days టైం ఉందంట ఈయన నీకే. అడ్డర్ క్వాలిటీ అన్ని చూసుకున్నాం. పాల కెపాసిటీ అనేది మీరు ఎలా చెప్పగలుగుతారన్న? అంటే సన్ను గేదె నడుము బట్టి చెప్పగలుగుతున్న పాలు పాలు వస్తుంది. అని ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టేటోళ్ళైనా సరే, లేకపోతే రైతులైనా సరే, గేదెలు మంచి గేదెలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నా? అంటే ఏ గేదె తీసుకుంటే ఎట్లా పాలిస్తుంది అనేది? అంటే నిండు సూడి మీద. సూడి మీద అంటే గేదెకి నడుము ఉండి సన్నకొట్టు బాగుండి కట్టు ఉంటే అన్న అది గ్యారంటీగా పాలు పిండుతుంది. మన దగ్గర కూడా ఉంటదన్న. మనం దానాలు అయి పెట్టుకోవాలి. మనం పెట్టకుండా పాలు పంటే కదా. తీసుకోపోయిన వాళ్ళు కూడా మంచిగా దానా, పచ్చగడ్డి అన్ని వేసి, ఉరగడ్డి అన్ని వేసి, కాల్షియం అన్ని వాడుకోవాలి గేదెలు. పెద్ద గేదెలు ఎన్ని అయితే ఉంటది అనేది? 2 ఈత. 2 ఈత. ఒకే తెలియదు కూడా. ఓకే, సెకండ్ లాక్టేషన్ బఫెలో. సెకండ్ లాక్టేషన్. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. గేదె సైజ్ కూడా చూడవచ్చు. కొంచెం పెద్ద సైజ్ ఉంది గేదె ఇది. నెక్స్ట్ ఈ గేదె గురించి అడిగి తెలుసుకుందాము అన్న. దీని గురించి చెప్పన్నా. వారం రోజులు అవుతుంది. వారం రోజులు అవుతుంది. దూడ ఏముందన్న? దూడ ఆడదూడ అన్న. ఆడదూడ ఇప్పుడు 7 లీటర్లు అవుతుందన్న. ప్రెసెంట్ పూట 14 లీటర్లు అవుతుంది రోజు మీద. చూసుకోవచ్చు. 2 పూటలు చూసుకోవచ్చు. ప్రెసెంట్ 14 లీటర్లు పాలు ఇస్తుందంట. పూటకేడు రోజుకు 14. చూడండి. 2 ఈత అన్న. 2 ఈత గేదె అనేసి చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ బఫెలో. రింగ్ ఫుల్ రింగ్. సైజ్ కూడా చూడవచ్చు గేదె. అన్న రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తారా గేదెలు? ఇక్కడ రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తాను. ఎప్పుడు 20-30 గేదెలు ఉంటాయి మా దగ్గర. ఇదే కాకుండా 4 నుండి 5 సూడు గేదెలు కూడా అవి కూడా ఉంటాయి మా దగ్గర. అన్న ఫీడింగ్ విషయానికి వస్తే ఏం పెడతారన్న మీరు? ఫీడింగ్ మొక్కజొన్న, పచ్చెక్క, తోడు. ఇవే పెడతారు? అదే పెడతాను. పచ్చిగడ్డి కూడా వేస్తారా? పచ్చిగడ్డి వేస్తాను. పచ్చిగడ్డి ఉరిగడ్డి ఇలా ఉంటుంది. రెండు కూడా. ఇంకా మేము ఉరిగడ్డి తక్కువ, పచ్చిగడ్డి ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఈ గేదె గురించి అడుగుదాము. బ్రదర్, ఎట్లా ఇది?
ఫస్ట్ ఎన్ని అయితే ఫస్ట్ లాక్టేషన్ అన్న. సో మొదటి సైజు రింగ్ అన్ని ఉన్నాయన్న. ఫస్ట్ లాక్టేషన్ పడ్డన్న తొలిపడ్డ అన్న ఎన్ని ఇవ్వచ్చు అన్న పాలు? ఇది తొలిపడ్డ కదన్న, చెప్పలేమా? మనం చెప్పలేమని నిన్న ఇస్తాను ఇదన్నా. సో మీకైతే గేదె సైజ్ అయితే ఉంది, ఏ సైజ్ ఉంది, ఏవి సైజ్ ఉంది. రోజు మీద 10 లీటర్లు ఇస్తున్నా. 10 లీటర్ 10 లీటర్లు అయితే గ్యారంటీ. ఏదో టైం దీనికి ఇంకా ఇది 15 రోజులు ఏమన్నా. 15 రోజులు 15 రోజులు ఏమన్నా. 15 రోజులు టైం ఉందని చెప్తారు. మొదటి ఈత పడ్డ మీకు మొదటి ఈత పడ్డ అయినా సరే మీకు సైజులో సెకండ్ ఈత గేదె సైజ్ ఉంది ఇది. అని ఇది రెండో ఈతలో ఇంకా మంచిగా పాలి బాగా సైజ్ అవుతుంది, ఇంకా మెసేజ్ అవుతుంది. మంచిగా ఎత్తున పోవాలి. సైజ్ చూసిన ఎంత సైజ్, 9 సైజ్ ఉంది. అవును అంటే ఫస్ట్ ఈతలో కంటే సెకండ్ ఈతలో ఎంత మేర పెరగచ్చు అన్న పాలు? 7 లీటర్లు రెండు పూటల మీద 14-15 లీటర్లు సెకండ్ ఈతలో. ఫస్ట్ ఈతలో మాత్రం బాగా ఇది కూడా బాగా ఇస్తుంది పాలు కూడా. తొలిపే కదా మనం చెప్పలేము మరి ఎన్ని ఎత్తున్నాను అని. అవునులేండి. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది అన్న ఎన్నో ఈత అనేది? ఇది తొలిపడ్డ అనేది. తొలి ఈత పడ్డ ఈనింది. ఓకే, ఫస్ట్ లాక్టేషన్ అంట, ఆల్రెడీ ఈనింది అనేసి చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయి ప్రెజెంట్ పాలు? ఇప్పుడు 4 లీటర్లు అవుతుంది, 4-8 లీటర్లు అవుతుంది రోజు మీద 8 లీటర్లు అవుతుంది. పూటకు 4, రోజుకి 8 లీటర్లు పాలు ఇస్తుంది. దానికి దూడేది అన్న కట్టె తీసేయాలన్న. దూడ పేదోడమ్మా. పేదోడ ఎన్నో అయిందన్న? ఇది వారం అవుతుంది. వారం అవుతుంది. రింగ్ చూసా, తలకట్టు రింగ్ సైజు తీసుకోవచ్చు. సైజు కూడా గేదే. మామూలు అయితే ఫస్ట్ లాక్టేషన్ బాగానే కొనుక్కుంటారంట రైతులు. కొంటారు, ఎక్కువ తెలిసిన వాళ్ళు ఫస్ట్ లాక్టేషన్ ఎక్కువ కొనుక్కుంటారు. ఈ గేదెలు తొలిపేరు గురించి తెలిసిన వాళ్ళు, 5 వాటి గురించి తెలిసిన అవి కొనుక్కుంటారు. అంటే కొంతమంది అంటారు అంటే ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఎక్కువ, సెకండ్ థర్డ్ కొనుక్కుంటారు ఎక్కువ. రైల్వే స్టేషన్ పక్కన మా డైరీ రాజమండ్రి రైల్వే స్టేషన్ అక్కడ కనిపించేది. సో వీళ్ళ డైరీ ఫామ్ ఆనుకునే పక్కనే ఉంటది స్టేషన్ కూడా. ఇంకా కొన్ని గేదెలు ఉన్నాయి, చూద్దాం అవి కూడా. నెక్స్ట్ ఈ గేదె ఎట్లా అనేది ఈనింది అనేది? ఈనింది మూడో ఈత. సో థర్డ్ లాక్టేషన్ బఫెలో అనేసి చెప్తున్నారు. పాలు ఎన్ని ఉన్నాయండి? 12 లీటర్లు ఉన్నాయి. 12 రోజులు 6 ఉన్నాయంట ప్రెసెంట్. 6 లీటర్ల పాలు. దూడ ఉందా? దూడ ఉంది. ఓకే, దాని దూడ ఇది. సో ఈయన దానికి అన్ని నెలలకు దూడలు ఉన్నాయన్న? నీళ్ళు ఉన్నాయన్న. ఈయన వాటికి అన్ని గేదెలకు దూడలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడే ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు అని కూడా అన్న అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇది అన్న, దీని గురించి చెప్పన్న. ఇది మూడో ఈత. 5 లీటర్లు అవుతుంది పాలు రోజు మీద. పూటకు 5, రోజుకు 10 లీటర్లు పాలు ఇస్తుందంట. ఉండడానికి ఇక్కడ అకామిడేషన్ అట్లా ఉండడానికి, ఒకవేళ 2 పూట్ల పడుకోవాలంటే పడుకోనికి ఉన్నాయన్న అంతా? సో రూమ్ ఉందంట, ఫెసిలిటీ అయితే ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది అన్న, ఇది దగ్గరుండి పాలు చూసుకుని తోలుకెళ్ళొచ్చు. ఇన్ని గేదె అయితే. ఓకే, ఎట్లా ఈ గేదె గురించి చెప్పన్న. ఇది 6 అవుతుంది అన్న. 6 లీటర్లు 6 లీటర్లు అవుతుంది. ఈ 10 రోజులు అవుతుంది. ఈయన 10 రోజులు అవుతుంది. రింగ్ గేదె 6 లీటర్లు పాలు ఇస్తుందని చెప్తున్నారు. ఎంత పడుతుంది అనేది రేట్? రేట్ అయితే ఎంత పడుతుంది? 1.30 చెప్తాం. 1.30. 1,30,000 పడుతుందని చెప్తున్నారు ఇలాంటి గేదెలు. నెక్స్ట్ ఇది చూపించాము కదా బ్రో? చూపించాము. తొలిపడ్డ, తొలిత పడ్డ చూపించాము. ఇది కూడా చూపించాము. సార్ మొత్తం చూడొచ్చు అన్ని గేదెలు. ఆవులు అన్న ఎట్లా? ఆవులు అంటే మీకు ఆవులు ఏముంటాయి? ఆవులు హెచ్ఎఫ్ జెర్సీ క్రాసింగ్ ఆవులు ఉంటాయండి ఎక్కువ. క్రాసింగ్ ఆవులు. హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ ఆవులు రేట్ ఎంత ఉంటుంది? మినిమం ఎంత ఉంటుంది? మాక్సిమం ఒక 60-65. ఎన్ని లీటర్ పాలు ఇస్తాయి ఆవులు? పూటకు 10 లీటర్లు 40 వేలు కొంటే చావును బట్టి, సైజుని బట్టి. చిన్న అయితే బాగా 7, 8, 5, 6 లీటర్లు రోజు మీద 15 లీటర్లు చావు అయితే ఒక 50-55 వేలు పెడితే రావచ్చు. హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ క్రాసింగ్, హెచ్ఎఫ్ జెర్సీ క్రాసింగ్ క్రాసులు ఉంటాయి. కొత్తగా డైరీ ఫామ్ పెట్టాం కదా, వాటిని సరుకు వస్తుంది. ఇప్పుడు 6 రోజులు మొత్తం అన్ని డైరీ ఫుల్ గా ఉంటది. ఒక 60-70 సార్లు ఉంటాయి దగ్గర. ఇప్పుడు గేదెలు అయితే ఒక 25-30 గేదెలు ఉంటాయన్న. ఓకే, సో ఎవరికైనా కావాలంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఒక బూరి జాతి గేదె, 9 ముర్రా జాతి గేదెలు ఉన్నాయి అన్న. ఇన్నిటివి ఎన్ని ఉన్నాయన్న మొత్తం? 5 ఉన్నాయన్న. ఓకే, ఇన్నిటివి 5 ఉన్నాయి. ఈనాల్సినవి ఒక 4 ఉన్నాయి. సోమవారం లోడ్ వస్తుంది. ఓకే, సోమవారం లోడ్ వస్తుంది. ఓకే, కావాల్సిన స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.